భారత్ పాక్ మధ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా గనుక పాక్ అణు కేంద్రాలపై దాడికి దిగితే తాము భారత్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ముంబైగా ఢిల్లీ, ముంబై నగరాలపై దాడులు చేస్తామని, ఇందులో తమకు రెండో ఆలోచన లేదని బాసిత్ విషయం చిమ్మారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన మాజీ హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు పాకిస్తాన్ అణు కేంద్రాలపై అమెరికా గనుక దాడి చేస్తే ఖచ్చితంగా భారత్ ను లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. మరొకసారి భారత్ అలాగే పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అబ్దుల్ బాసిత్ ఎవరైతే ఉన్నారో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ముంబై అలాగే ఢిల్లీపై దాడులు చేస్తామంటూ ఇంకా రెండో ఆలోచనే లేదు అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక లాగా జారీ చేయడం జరిగింది. ఇటు 2014 నుంచి 2017 మధ్య భారత్ లో పాక్ హై కమిషనర్ గా ఈ పాక్ హై కమిషనర్ గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ 2014 నుంచి 17 మధ్య భారత్ లో దౌత్యవేత్తగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. మెయిన్ గా ఆయన ముఖ్యంగా ఉద్దేశిస్తూ ఢిల్లీ అలాగే ముంబై నగరాలపై దాడి చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ పాక్ పై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అందరూ అంటున్నారు. అలాగే ఒకవేళ అమెరికా నుంచి గనుక దాడులు పాక్ పైన జరిగితే ఖచ్చితంగా ఇటు భారత్ మీద కూడా మేము దాడులు చేస్తాము, భారత్ ని టార్గెట్ చేస్తామంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.